పాట్ పాట్ అని ఇవన్నీ కొడుతుంటే అవును. నిన్ను బెదిరిస్తున్నట్టు. ఎస్ నిన్ను చంపాలనుకుంటే నీ తలపగలు కొడతా. ఎస్. తర్వాత మెల్లగా అలవాటు అమ్మాయిని ఒకసారి మీరు కూడా మీడియా ముందు తీసుకొచ్చారు ప్రీతిని. అలవాటు చేసి వాళ్ళని వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్నవి ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కాలు కింద చెప్పులాగా పడుకుంటుంది. స్టిల్ అదే పరిస్థితి రావాలి, ఊడిగం చేయాలి. ఇంకా అదే పరిస్థితి. ఇంకా ఈ మధ్య కాలంలో కూడా ఇలాగే ఒక 4 పిల్లల్ని తీసుకొచ్చిన దాఖలాలు ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఏమంటే సార్ అక్కడ ఎండ్ పడట్లేదు. ఇది రెండోది నేను చెప్పే అసలు తప్పు. ఈ డ్రగ్స్ అమ్మడము, డ్రగ్స్ పెడలింగో లేకపోతే కాదు, ఇది ఇంకొకళ్ళని ప్రభావితం చేయటం అనేది, వాళ్ళ మీద ప్రయోగం చేయటం అనేది చాలా తప్పు. చాలా వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ కదా. అంతే కదా. అమ్మాయి చచ్చిపోవడానికి వెళ్ళి రీహాబ్లోకి వెళ్ళి ఇప్పుడు బయటపడిన తర్వాత కూడా నేను చెప్తే రావాలి, మూసుకొని కూర్చోమంటే కూర్చోవాలి, కుక్కలాగా ఉండాలి. అక్కడ ఏదో 10 కుక్కలు ఎన్నో ఉంటాయంటే వీళ్ళందరూ కుక్కలాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు ప్రతి మనిషిని. అలా అమ్మాయిని ట్రీట్ చేస్తే వెనకాల ఏ శక్తి లేకపోతే అదో సినిమాలో ఉన్నారు కదా సార్, వెనకాల శక్తి ఉంది సార్. ఆవిడ వెనకాల మీడియా ఉంది, ఆవిడ వెనకాల పోలీసు ఉంది, ఆవిడ వెనకాల లాయర్లు ఉంది. ఒక్కరికి పైసా ఇవ్వకుండా ఆవిడ ఎంత చక్కగా పులిహార కలిపి. ఇంకొక మాట అన్న, శేఖర్ భాష వీళ్ళందరినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రోజు రోజు. చేస్తున్నా కదా సార్, అందరితో యుద్ధం చేస్తున్నా కదా నేను. మొత్తం ఇష్టం ఎన్నాళ్ళు వాళ్ళకి కన్విప్ అవ్వాలి సార్. అంతేనా? వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలియాలి సార్. మనం ఏం చేస్తున్నాం. నేను ఈ రోజు దాకా ఎవరి పేరు మీడియాలో తీయలే, ఈ రోజు దాకా. కానీ ఒక సోర్స్, వేరే సోర్స్ ఉంది. పెద్ద ఆయన ఎవరో గట్టిగానే ఇస్తున్నారు, తమ్ముడు వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాడు. ఆ పెద్ద ఆయన ఎవరు? ఎందుకులేండి, తెలుస్తుంది సమాజానికి తర్వాత తెలుస్తుంది అని అంటారా? పెద్ద ఆయన అంటే అదే ఎవరో బ్లాక్ షీప్ ఇన్ డిపార్ట్మెంట్. ఓకే. ఆయన ఈవిడికి బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళ తమ్ముడిని పంపిస్తే లావణ్య వాళ్ళ తమ్ముడు పోయి ఓ సంచి మూసుకొని వచ్చేసి ఇలా కూడా కొన్నాళ్ళు జరిగాయి అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన సాక్ష్యమే ఉంది. సరే, అది కూడా నేను బయటపెడతా త్వరలో. బట్ వాట్ ఎవర్, డబ్బులు అనేవి రాట్లా, టైట్ అయిపోయిన సిచ్యువేషన్లో ఎలా, అందుకనే ఈయన వాళ్ళ వీడియోలు తీసి కూడా బెదిరిస్తే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మస్తాన్ సాయి చేతుల నుంచి జారిపోతున్నాడు. ఎలా మస్తాన్ సాయిని పట్టాలి వాడి జుట్టు అంటే, మామూలుగా మంచిగా మాట్లాడి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మస్తాన్ సాయి డ్రగ్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు వీళ్ళకి అలవాటే కాబట్టి ఏదో దీంట్లో పార్టీ చేసుకున్నప్పుడు హార్డ్ డిస్క్ పిక్ వచ్చింది. ఓకే. 4 నెలల క్రితం. సో ఇలా హార్డ్ డిస్క్లు మస్తాన్ సాయివే కాదు, చాలామంది ఉదయ్ది లేకపోతే ఇలా వీళ్ళందరివి కూడా. ఇంతమంది హార్డ్ డిస్క్లు ఏం చేసుకుంటుంది ఆవిడ? అంతేగా. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఏం చేసుకుంటుంది, ఉదయ్ హార్డ్ డిస్క్ ఏం చేసుకుంటుంది. ఇన్ని హార్డ్ డిస్క్లు లావణ్యకి ఎందుకు? బర్త్డే ఫంక్షన్లోను లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్లు శోభనాలు ఎవడు కూడా వీడియోలు తీసి తీసుకోవాలి. కొంతమంది ఉంటారు అలా. ఏం చేస్తావు, అలా వీడు పెట్టుకున్నాడు. సరే, ఆ పర్వర్టెడ్ థాట్స్ ఏవో ఉన్నాయి. సో వాళ్ళ ఆవిడతోనూ ఉన్నాయి. ఇప్పుడు అది బయటకు వస్తే వీడి పరువు అంతా గంగపాలైపోయాయి. ఏం చేస్తాడు ఏ మగాడైనా? జట్టాగైనా సరే అది దక్కించుకోవాలి. సో మొత్తానికి సామధాన భేద దండపాయలు. కొన్నాళ్ళు ఏవో డబ్బులు ఇచ్చేట మళ్ళీ 20,000 10,000 దానికి అట్లా ఇట్లా ఇస్తున్నాడు. ఇదిగో ఇస్తా 50 లక్షలు సింగిల్ షాట్, 50 లక్షలు ఇచ్చే హార్డ్ డిస్క్ తీసుకుపో. ఓకే. ఇలా ఉన్న టైంలో 10, 20 ఇచ్చుకుంటూ మెల్లగా దాటుతున్నాడు. 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి నేను అనుకుంటూ. సో అప్పుడు ఆ టైంలో ఒక చిన్న పార్టీ చేసుకుందామని చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళి, లావణ్య ఇంటికి వెళ్ళి, లావణ్య ఇంట్లో పార్టీలు గిట్లు చేసుకున్న టైంలో మెల్లగా హార్డ్ డిస్క్ తీసుకుందామని చెప్పి. సో లావణ్యకి ఆల్రెడీ తెలిసింది. మొత్తానికి ఏదో గొడవ అయింది అక్కడ. గొడవ అయ్యి నా టీవీ పగలు కొట్టేశాడు, ఫ్రిడ్జ్ పగలు కొట్టేశాడు, నన్ను మీద హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి కేసు. ఇప్పుడు జనరల్గా బయట చూపించేది ఏంటి, మీడియా అంతా అమ్మాయి మీద దాడి జరిగింది కాదు. మీడియాలో వస్తున్న అసలు టైటిల్ చూడండి, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 100 మంది అమ్మాయిల న్యూడ్ చిత్రాల కేసులు అంటే. అసలు కేసు ఏంటి ఎవ్వడు చెప్పడు. ఇది అసలు కేసు ఏంటంటే హత్యా ప్రయత్నం కేసు, 109 సెక్షన్. దీనికి వేరే అమ్మాయిలకు సంబంధించిన కేసు అని చెప్పి బయటకు రాస్తున్నారు. కానీ అసలు కేసు ఇది, లావణ్య మీద హత్యా ప్రయత్నం చేశాడని. సో అది చూపించేది ఏంటి? సాక్ష్యాలు. టీవీ పగలు కొట్టాట, ఫ్రిడ్జ్ పగలు కొట్టాట, ఏవో పగలు కొట్టాట. అరే ఒకటి, ఇప్పుడు బెదిరించాలనుకునేవాడు కిషోర్ నీ పని చెప్తా అని చెప్పి పాట్ అని ఇవన్నీ కొడుతుంటే నిన్ను బెదిరిస్తున్నట్టు. నిన్ను చంపాలనుకుంటే నీ తల పగలు కొడతా, నేను బెదిరించాలనుకుంటే వస్తువులు పగలు కొడతా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఇవి కూడా అంతకుముందే పగిలైన ఎవరో చెప్తున్నాడు. సరే, అది పక్కన పెట్టేద్దాం. బట్ జరిగింది. వాడి పెళ్ళాం పరువు, వాడి గర్ల్ ఫ్రెండ్ పరువు ఏదో కాపాడుకోవడం కోసం వాడు వెళ్ళి బలవంతంగా అది తీసుకొచ్చి హార్డ్ డిస్క్ పీక్కోవడం. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసింది ఇమీడియట్గా. ఏదైనా సరే మళ్ళీ రేపు నా మీదకి రాకూడదు. మీరు ఇందాక నుంచి గమనించాడు ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి.
మళ్ళీ నా మీదకి రాకుండా ఉండంటే ఏం చేయాలి? ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేసారు. ఏంటి గొడవ అంటే, ఇలా వీడి ఇంటి మీద పడి ఇది చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు అంటే, సార్ నా హార్డ్ డిస్క్ తీసుకోవాలి. నీ హార్డ్ డిస్క్, వాడి హార్డ్ డిస్క్ నీ దగ్గర ఎందుకు ఉందమ్మా? అప్పుడు సమాధానం ఏంటి? బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకొచ్చాను సార్ అని చెప్పరు కదా. ఏం చేయాలి అప్పుడు? సార్ నేను మహిళా ఉద్ధరణ చేద్దాం అనుకున్నాను,